హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే సినిమా మీ నిద్రను పోగొట్టడం ఖాయం. ఈ సినిమా పేరు కాంట్రాక్టెడ్. జీవితంలో మనం చేసే ఒక చిన్న తప్పు మన జీవితాన్ని ఎలా నరకంగా మారుస్తుందో చెప్పడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. మనం ఎన్నో హారర్ సినిమాలు చూసుంటాం, దయ్యాలను చూసుంటాం, కానీ ఈ సినిమా చాలా విభిన్నమైంది. ఎందుకంటే ఇందులో శత్రువు బయట లేడు, మన శరీరంలోనే ఉన్నాడు. మన శరీరమే మనకు శత్రువైతే ఎలా ఉంటుందో రండి ఈ భయంకరమైన కథను వివరంగా చూద్దాం. కథానాయకి సమంత. ఈమె ఒక అందమైన అమ్మాయి. ఒకరోజు తన స్నేహితురాలు ఆలిస్ ఇచ్చిన పార్టీకి వెళ్తుంది. అక్కడ సమంత మత్తులో మునిగిపోయేలా తాగుతుంది. ఆ సమయంలో అక్కడికి ఒక అపరిచిత వ్యక్తి వస్తాడు. అతని పేరు బీజే. అతను ఎవరికీ తెలియదు. సమంత స్పృహలో లేని సమయాన్ని చూసి ఆమెను కారు వెనుక సీట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేస్తాడు. అక్కడే ఆ ఘోరం జరుగుతుంది. ఆ బీజే దగ్గర ఒక భయంకరమైన వైరస్ ఉంటుంది. ఆ వైరస్ను అతను సమంత శరీరంలోకి ఎక్కించేస్తాడు. మరుసటి రోజు ఉదయం సమంత నిద్రలేచినప్పుడు ఆమెకు ఒంట్లో ఏదో వింతగా అనిపిస్తుంది. ఆమె శరీరంలోని కింది భాగం నుండి విపరీతంగా రక్తస్రావం జరుగుతుంది. ఆమె ఏదో సాధారణ ఇన్ఫెక్షన్ అని అనుకుంటుంది, కానీ ఆమె కళ్ళు నెమ్మదిగా రక్తపు రంగులోకి మారడం మొదలవుతాయి. ఇది చూస్తుంటేనే ఏదో విపరీతం జరగబోతుందని అర్థమవుతుంది. సమంత తన తల్లికి ఈ విషయం చెప్పడానికి భయపడుతుంది. రెండో రోజు పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. సమంత పనిచేసే చోట ఆమె అస్సలు నిలబడలేకపోతుంది. ఆమె ముఖంపై అక్కడక్కడ నల్లటి మచ్చలు వస్తాయి. ఆమె అద్దంలో తన ముఖాన్ని చూసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆమెకు చాలా ఆకలిగా ఉంటుంది, కానీ అన్నం అస్సలు నచ్చదు. పచ్చి మాంసాన్ని తినాలని అనిపిస్తుంది. ఇది ఆమె జాంబీగా మారబోతోందనడానికి మొదటి సూచన. ఆమె ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, కానీ ఆ డాక్టర్ ఆమెను సరిగ్గా పట్టించుకోకుండా ఏదో టాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తాడు. మూడో రోజు జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి. సమంత బ్రష్ చేసుకునేటప్పుడు ఆమె 2 పళ్ళు చేతిలోకి వచ్చేస్తాయి. ఆమె తల జుట్టు కుప్పలు కుప్పలుగా రాలిపోతుంది. ఆమెకు చెవులు కూడా వినిపించడం మానేస్తాయి. ఆమె శరీరం నుండి ఒక రకమైన దుర్వాసన వస్తుంది. ఆమె శరీరంలో తెల్లటి పురుగులు పాకడం ఆమె గమనిస్తుంది. ఇది చూసే మనకే వాంతి వచ్చేలా ఉంటుంది. ఆమె పాత ప్రియుడు రౌలీ ఆమెతో మాట్లాడటానికి వస్తాడు, కానీ సమంత ఇప్పుడు ఒక క్రూర మృగంలా మారుతూ ఉంటుంది. చివరికి సమంత పూర్తిగా ఒక జాంబీగా మారిపోతుంది. ఆమె తల్లి ఆమెను చూడ్డానికి వచ్చినప్పుడు సమంత తన తల్లిని కూడా గుర్తుపట్టలేక దారుణంగా దాడి చేయటం మొదలు పెడుతుంది. ఆ బీజే ఎవరో చూస్తే అతను ఒక సీరియల్ కిల్లర్ లాగా ఊర్లో ఉన్న ఇతర అమ్మాయిలకు కూడా దీన్ని వ్యాపింపజేస్తుంటాడు. సమంతను ఒక కారులో ఎక్కించుకుని అతను తర్వాతి ప్రాంతానికి వెళ్లడంతో సినిమా ముగుస్తుంది. ఈ వైరస్ ఇప్పుడు ఒక పెద్ద ఆపదగా మామారబోతోందనే భయంతో సినిమా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ కథ మీకేం చెప్తోంది? తెలియని వ్యక్తులను నమ్మకండి. పార్టీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సమంత చేసిన ఒక చిన్న తప్పు ఆమెని ఈ స్థాయిలో నరకంలోకి నెట్టేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి భయంకరమైన సినిమాల వివరణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. బై బాయ్.